వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మార్నింగ్ 7 o'clock అయిందనమాట టైము. ఈ రోజు అయితే మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం, తిరుపతి. సో మా హస్బెండ్కి హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ డే అనమాట. యాక్చువల్గా దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యి పాస్ట్ 3 days అయినట్టుంది. సో మా హస్బెండ్కి ఈరోజు సండే అనమాట. సండే నుంచి హాలిడేస్ ఇచ్చారు. నెక్స్ట్ సండే వరకు ఉన్నాయన్నమాట. లైక్ 8 days అట్లా హాలిడేస్. సో ఫస్ట్ డే ఇంకా దసరాలో ఒకరోజు మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాము. చేతనికి మొక్కు కూడా ఉందన్నమాట. సో గుండు చేయించాలి. ఇంకా తర్వాత స్వామి దర్శనం కూడా చేసుకుని చాలా నాళ్ళు అయిపోయింది. ఎప్పుడు వీడికి 9th monthలో గుండు చేయించినప్పుడు వెళ్ళాం అనమాట. ఇంకా అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. అందుకే ఇంకా దసరా హాలిడేస్ అయితే కొంచెం ఎక్కువ రోజులు టైం ఉంటుంది కదా, ఇంకా అందుకే ఈ రోజు వెళ్దామని ప్లాన్ అనమాట. తర్వాత ఇంకా చేతనికి అక్షరాభ్యాసం చేయించాల్సింది ఉంది, అది ఈ టైంలోనే. అండ్ ఆల్సో ఇంకా మేము ఊరు కూడా వెళ్తాం అనమాట. సో ఇంకా అది కూడా ఉంది. అవన్నీ కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంకా తిరుపతి వెళ్తున్నాము. మార్నింగ్ 7 అయింది. నేను ఇంకా 5 o'clockకి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని హెడ్ బాత్ చేసి ఇంకా చేతనికి బ్రేక్ఫాస్ట్, వాడు లంచ్కి కొంచెం కర్డ్ రైస్ ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసాం అనమాట. మేము కూడా కొంచెం టీ తాగాము. అవి ప్రిపేర్ చేసి ఇంకా బాక్స్లో పెట్టేసి సర్దేశాను. ఇంకా టీ తాగి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే ఇంకా బైక్ మీద వెళ్తాము, దగ్గరే కదా. సో ఇంకా అదంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నన్ను ఇక్కడ చేతను వీడియో నేను తీస్తుంటే వచ్చాడండి. స్టార్టింగ్లోనే కదిపేస్తున్నాడు. అటు చూడు, హెయిర్ చూపించు. ఇప్పుడు ఈ హెయిర్ అంతా స్వామికి వెళ్ళిపోబోతుంది. బాయ్ చెప్పు. చిన్నప్పటి నుంచి చేతనికి కొంచెం హెయిర్ లైన్ తక్కువే కదా. సో ఒకసారి చేయించిన తర్వాత కొంచెం బాగానే వచ్చింది. ఈసారి కూడా గుండు చేయించేస్తే ఇంకొంచెం బెటర్గా వస్తుంది కదా అన్నట్టుగా చేయించేద్దాం అనుకుంటున్నాము. సో అందుకే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సే బాయ్. సో ఇది పొద్దున్నే అనమాట. చేతన్ కార్స్ అన్ని వరుసలో పెట్టేసి ఆడుతూ ఉన్నాడు. టైం అప్పటికి 6:15 అలా అవుతుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత నేనేమో హాట్ వాటర్ పెట్టుకుని హెడ్ బాత్ చేసి వచ్చేసరికి అయిపోయింది 5:45. ఇంకా తర్వాత మా హస్బెండ్ చేతన్ కూడా లేచారనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ చేతన్కి హెడ్ బాత్ చేయించేసి రెడీ చేసేసి ఉంచారు. ఇంక ఈలోగా నేనైతే రైస్ పెట్టాను, చేతన్కి పెరుగన్నం తీసుకెళ్దామని చెప్పేసి. అండ్ దాంతోపాటు కేక్ కూడా ముందు రోజు చేసిందనమాట ఉంది. సో ఇంకా దాన్ని కూడా ప్యాక్ చేసుకున్నాను. ఒకవేళ రైస్ సరిగ్గా తిన్నా తినకపోయినా ఆ కేక్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు కదా. సో అందుకని అలా తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం మనం కొన్న పట్టుకెళ్ళాం అనుకోండి ఫుడ్ వాడికి, అక్కడ సరిగ్గా తిన్నా తినకపోయినా ఇవి ఇంకా సరిపోతాయి కదా అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను నేనైతే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మేము 7:40కి అలా స్టార్ట్ అయ్యాము. 7 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ బట్ అసలు అవ్వలేదులేండి. ఇంకా నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాడు స్లోగా తిని ఇంకా మేము బయలుదేరేసరికి 7:40 అయిందనమాట. అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకుని సింపుల్గా రెడీ అయిపోయానండి. మా హస్బెండ్ చేతన్ మాత్రం అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్నానం చేస్తారు కదా, ఇంకా అందుకే వాళ్ళైతే క్యాజువల్గా రెడీ అయ్యారనమాట. ఇక్కడ బాత్ చేసేసారు, హెడ్ బాత్ చేసేసారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇంకా చేతన్కి గుండు చేద్దాం అనుకుంటున్నాము, అప్పుడు బాత్ చేయాలి కదా. సో ఇంకా అందుకే వాళ్ళకి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ అయితే పెట్టాను. నేనైతే ఏం పెట్టుకోలేదు, ఇంకా వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. సో ఇలా అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. ఇంకా టెంపరేచర్ అంతా చాలా బాగుందిలేండి. త్రూఅవుట్ ద జర్నీ బాగానే అనిపించింది. సగం దారిలో అయితే ఇంకా చేతన్ ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు అనమాట. కొంచెం అర్లీగా లేచాడు కదా, దట్టు చల్లగా గాలేస్తుంది, మబ్బుగా కూడా ఉందన్నమాట. ఇంక అందుకే బాగానే పడుకున్నాడులేండి. ఇంకా నారాయణపురం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగామన్నమాట హైవే పక్కన. సో చేతన్కి ఆల్రెడీ పెట్టాను బట్ వాడు సరిగ్గా తినలేదు. సోగా తిన్నాడు బట్ ఎంతో కొంత తింటాడులే అన్నట్టుగా వాడు బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి పెట్టేశాను ఇంటి దగ్గరే. ఇక్కడైతే ఇంకా మేము చేస్తున్నాం అనమాట. టైం 9 o'clock అయింది. ఇంకా మాతో పాటు కూడా కొంచెం ఇడ్లీ అయితే తిన్నాడు. ఆ ఇడ్లీ నార్మల్గా నచ్చలేదు వాడికి, చట్నీస్ అట్లాంటివి కూడా అంత ఇష్టపడ్డా అనమాట. బట్ సాంబార్తో అయితే పర్వాలేదు. సో ఇంకా దానివల్లే ఆ సాంబార్ వేసుకుని ఏదో కాస్త అలాగో ఒక హాఫ్ ఇడ్లీ వరకు తిన్నాడు. సో అలా మేనేజ్ చేశాను అనమాట వాడి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ వరకు. అయితే మేము ఇక్కడ దోశ, ఇడ్లీ అండ్ అలాగే పూరి ఆర్డర్ చేసుకున్నాము. పూరి అస్సలు బాగాలేదు. ఇంకా ఇడ్లీ దోశ మాత్రమే తిన్నాము, పూరి అసలు తినలేదులేండి.
వేస్ట్ అయిపోయింది అనిపించింది. బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇంకా ఆర్డర్ చేసుకున్నాం కదా అన్నట్టుగా ఇడ్లీ దోశ ఏదో అలా కానిచ్చాం అనమాట. సాంబార్ కూడా పెద్ద ఏమంత బాగాలేదు కానీ బట్ ఓకే, చేతనికి ఇడ్లీ నార్మల్గా అంత ఎక్కదనమాట. సాంబార్తో అయితే బెస్ట్. ఇక్కడ అదే జరుగుతుంది. అది తింటావా ఇది తింటావా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట నేను. వాడు ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే అన్నీ టేస్ట్ చేయాలంటాడు. అన్నీ టేస్ట్ చేశాక ఒకటి చూస్ చేసుకుంటాడు అనమాట. సో అలా ఈరోజు సాంబార్ ఇడ్లీ చూస్ చేసుకున్నాడు. సాంబార్తోనే ఒక హాఫ్ ఇడ్లీ వరకు తిన్నాడులేండి. సో వాడు బ్రేక్ఫాస్ట్, మా బ్రేక్ఫాస్ట్ అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మధ్యలో మా తమ్ముడు కూడా వస్తాడు, వాడిని కలవాల్సింది కూడా ఉంది. సో వాడిని మీట్ అయ్యి ఇంకా అటు నుంచి అంటే తిరుపతి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాము. ఫస్ట్ ఇంకా వాడి దగ్గరికి వచ్చాము, భీముడోల దగ్గరికి వచ్చాడనమాట. యాక్చువల్గా ఈరోజు వాడు కూడా రావాలి మాతో తిరుపతి, బట్ ఆ ఈవెంట్ ఉందన్నమాట వాడికి ఈరోజే సేమ్ డే. ఇంకా సర్లే అవ్వదని చెప్పేసి ఇంకా ఆగిపోయాడు. లేదంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది కదా, తీరా వచ్చిన తర్వాత అక్కడ ఖాళీ ఉండకపోతే ఇంకా అందుకే వాడైతే డ్రాప్ అయిపోయాడు అనమాట. బట్ వాడిని మీట్ అయ్యి మేమైతే ఇంకా మళ్ళీ బ్యాక్ టు తిరుపతి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా మేము ఇంకా వేరే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత మా తమ్ముడిని మీట్ అవ్వడానికి ఇంకొక 5 కిలోమీటర్స్ ఎదరికి వెళ్ళాం అనమాట. దానివల్ల ఇంకొక దారిలో వెళ్ళాము. బట్ ఫైనల్లీ 10:30 కల్లా ఇంకా తిరుపతి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇంకా తిరుపతి రాగానే ఆ వైబ్ అయితే స్టార్ట్ అయిపోద్ది కదా, నాకైతే చాలా నచ్చుతుంది. మెయిన్లీ మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, ఇష్టం అనమాట. ఆయన దగ్గరికి వస్తుంటే ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మధ్య చాలా తక్కువైపోయింది. మా మ్యారేజ్ అయిన కొత్తలో అలా చేతను కొట్టక ముందంటే ఇంకా మేము ఎక్కువ సార్లే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు వీడు ఉన్నాడు కదా ఇంకా అసలు కుదరట్లేదు. చేతన్కి 9 months అప్పుడు వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం గుండు చేయించడానికి, స్వామికి మొక్కు తీర్చుకోవడానికి. మళ్ళీ చేతన్కి 2 years అప్పుడు వెళ్తున్నాము. ఇంకా అసలు చాలా గ్యాప్ వచ్చేసింది. ఫైనల్గా ఇంకా అనుకుని ఈసారి దసరా హాలిడేస్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవ్వగానే హాలిడేస్ వచ్చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దసరా హాలిడేస్లో ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి కదా, దట్టు అందరూ హాలిడేస్ కాబట్టి, ఫెస్టివల్ టైం కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటారు. మెయిన్లీ ఈ టైంలో వెళ్తే ఏంటంటే మనకు కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది అండ్ దర్శనంకి కూడా టైం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అనుకుంటూనే వెళ్ళాము. స్టార్ట్ అయిన కొద్ది రోజులకే కదా, అంటే 2-3 days అయింది కదా హాలిడేస్ స్టార్ట్ అయ్యి. సర్లే బాగానే వస్తారులే, పర్వాలేదులే, ముందు వచ్చేసి ఉంటారు అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చి వస్తే సర్ప్రైజింగ్గా బోల్డ్ అంతమంది కనిపించారనమాట. యాక్చువల్గా సాటర్డే అయితే ఎక్కువ మంది ఉంటారు, హాలిడేస్ సాటర్డే 2 కలిసి వస్తే ఇంకా కష్టం అని చెప్పేసి మ్యాక్సిమం సండే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా సండే మండే అయినా కూడా మళ్ళీ ఉంటారేమో ఇంకా ఎక్కువ మంది. ఇంకా దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతే 3 daysలో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. సో అలా అనుకుని ఇలా వచ్చామన్నమాట. బట్ సండే కూడా చాలా చాలా ఎక్కువ క్రౌడే ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇంకా వచ్చి రాగానే కొండపైకి వచ్చేసి టికెట్ తీసుకుని చేతన్కి అయితే గుండు చేయించేస్తున్నాం. ఇటు నేను ఇక్కడ కన్నయ్య హాయ్, అలాగే ఉండే కథలకే గుడ్ బాయ్, గుడ్ బాయ్ చిన్నాడు, వెరీ గుడ్ నాన్న, అలాగే ఉండే కదలకూడదు కదలకూడదు, అలాగే ఉండే, డోంట్ మూవ్. సో ఇక్కడ చూసారా చేతన్ ఎంత సైలెంట్గా కూర్చున్నాడో, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేమైతే ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాము, అసలు ఏడుస్తాడేమో, కదిలిపోతాడేమో, గుండు సరిగ్గా చేయించుకోడేమో అని. ఫస్ట్ టైం బాగా ఏడ్చాడు చిన్నప్పుడు, బట్ ఇప్పుడైతే అస్సలు ఏడవలేదు, చాలా బాగా చేయించుకున్నాడు అనిపించింది. అండ్ నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. వాడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు అనమాట. ఒక 3 చోట్ల రాట్లు కూడా పడ్డాయి, తలపట్టు అంతే. తిరుగుతాడండి, చెప్పింది బాగానే ఉంటాడు. గుడ్ బాయ్ చేతాను. ఆ ఘాట్లు పడి కొంచెం బ్లడ్ కూడా వచ్చిందనమాట. అయినా సరే పాపం ఏం కదలకుండా అలా సైలెంట్గా ఉన్నాడు. అసలు ఆ భయాన్ని, టెన్షన్ని, ఆ బాధని కూడా ఫేస్లో అలాగా క్యారీ చేశాడనమాట. బాగుంది బొట్టు. గోవిందా గోవిందాను గోవిందా. గుండు బాగా చేయించుకున్నావు ఏడవకుండానే. గుడ్ బాయ్ చేతాను, చక్కగా ఏడవకుండా చేసేసాడు. అంతా గంధం కూడా చక్కగా సైలెంట్గా రాయించుకున్నాడమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్, స్వామి దర్శనానికి. కార్ వచ్చిందా?
అస్సలు ఏడవకుండా బాగా క్యారీ అవుట్ చేశాడు సిచ్యువేషన్ అయితే నాకు భలే అనిపించింది. అండ్ తర్వాత ఇంకా గంధం కూడా రాయించామన్నమాట. అక్కడ కూడా ఏమీ ఏడవలేదు, చక్కగా రాయించుకున్నాడు. బొట్లు కూడా పెట్టించాము, అవి కూడా చక్కగా పెట్టించుకున్నాడు. చూసారు కదా మీరు, అసలు నాకైతే భలే అనిపించింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. వాటర్ అన్నీ మేము క్యారీ చేసాంలేండి. ఇంక వాడికైతే మంచిగా వాటర్ ఇచ్చేసాను. మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందో తెలియదు కదా, పార్కింగ్లో బైక్ పెట్టేస్తాము, లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు కదా బాటిల్ అన్నట్టుగా. ఇంకా నేనైతే వాటర్ మంచిగా వాడికి పట్టించేసి ఇంక అప్పుడైతే వచ్చామన్నమాట పార్కింగ్ దగ్గరికి. సో పార్కింగ్ దగ్గర నుంచి వస్తుంటే ఇంకా తిరుపతి అయితే చాలా మారిపోయింది కదా, అటు ఇటు కూడా వాక్ వే వేశారు, అంటే నడకదారి భక్తులకు అనమాట. మధ్యలో రోడ్డు మీద నడవాలంటే అది అస్సలు అవ్వని పని అనిపించింది నాకు. ఇక్కడ తిరుపతిలో ఎండ బాగానే ఉందనిపించిందండి, అంటే కొండ కదా కొంచెం టెంపరేచర్ ఎక్కువగానే అనిపిస్తుంది మనకి. సో దానివల్ల ఇక్కడ నడవాలంటే ఇంకా అసలు కాళ్ళు మామూలుగా కాలేదు. ఈ నడకదారి భక్తులకి షెడ్లు వేయడం వల్ల అటు ఇటు కొంచెం అడ్వాంటేజ్ అనిపించింది. నడిచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అటు నుంచి వస్తే మనకు కొంచెం బెస్ట్ కదా. నార్మల్గా ఈ రోడ్ మీద నడవాలంటే అసలు అవ్వదు. అండ్ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో బాబోయ్, నేను అసలు ఇదంతా చూసి మాకు దర్శనం ఎప్పటికవుద్దో అనుకున్నా. మేము 11:30 ఆ టైంకి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 10:30కి వచ్చాం కదా. మేము టికెట్ తీసుకుని అక్కడ గుండు చేయించుకుని తర్వాత మా హస్బెండ్ చేతని ఫ్రెష్ అయ్యి పైకి వచ్చేసరికి 11:30 అయిందనమాట. ఇంకప్పుడు దర్శనం కోసం అయితే వచ్చాము మేము. ఇక్కడ చూడండి అసలు ఎంత రష్ ఉందో. నేనైతే తిరుపతిని ఇన్నాళ్లలో ఇంత రష్గా చూడడం ఇదే అనమాట. నా చిన్నప్పుడు ఉండేదేమో, బట్ అప్పుడు నాకు గుర్తులేదు. నాకు తెలిసి గుర్తుండి ఇంత రష్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే రాగానే బాబోయ్ ఏమవుతుందో ఏంటో అనిపించింది దర్శనం. చేతను మళ్ళీ ఏమైనా లైన్లో ఏడుస్తాడేమో ఏంటి అని అదొక టెన్షన్ అనమాట. అంతా బాగానే ఉంది, జర్నీ వరకు మొత్తం అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ బాగా ఎండగా ఉండడం వల్ల చాలా సఫికేటింగ్గా అనిపించింది, ఒక్క పోసేస్తుంది. సో దానివల్ల భయం వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే క్యూ లైన్ పెద్దగా ఏం లేదు. అక్కడ మనకి శ్రీ స్వామివారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ అని ఉంది కదా, సో అక్కడ క్యూ లైన్ పెద్దగా ఏం లేదు. సర్లే మనం బాగానే ఉంది కదా ఫ్రీగానే ఇంకొచ్చిన దర్శనానికి వెళ్దాంలే అన్నట్టుగా నించున్నాం అనమాట. మేము నించున్నాము, కొంచెం దూరం ఎదరకు కూడా వెళ్ళాము. ఒక 2 లైన్స్ అలా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారనమాట. ఏంటి దర్శనం కాదా, దర్శనానికేనా అని అడిగాం అనమాట. అక్కడ ఉంటారు కదా వాళ్ళని అడిగితే, అవునండి దర్శనానికి, ఫ్రీ దర్శనం అయితే కనుక ఒక 1 అవర్ మీరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయండి, మీ టర్న్ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారనమాట. ఇంకా షాక్ అయిపోయాం మేమైతే. అసలు పెద్ద తిరుపతిలో ఉంటుంది కదా ఇలాగా, సో ఇక్కడ కూడా స్టార్ట్ అయిందా ఏంటి అనిపించింది. అలా అనేసరికి ఇంకా లేదు, మేము ఒకవేళ పెయిడ్ దర్శనం అయితే వెళ్ళిపోవచ్చా అంటే ఓకే అండి, 100 రూపీస్ అయినా 200 రూపీస్ అయినా వెళ్ళొచ్చు, అది కూడా ½ అవర్ to 1 అవర్ పడుతుంది, బట్ లైన్లో వెళ్ళిపోవచ్చు అన్నారు. కూర్చోవాల్సిన వెయిట్ చేయాల్సింది ఉండదని చెప్పారనమాట. కానీ ఫ్రీ దర్శనం అయితే వెయిట్ చేసి కూర్చుని ఆ తర్వాత వాళ్ళు పంపించినప్పుడు కొంతమందిని వదులుతూ ఉన్నారు. ఆ టైంలో మళ్ళీ మనం క్యూ లైన్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. సో ఇంకెందుకులే అన్నట్టుగా ఇంకొచ్చేసి మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. అలా అయినా మా దర్శనం అయ్యేసరికి 1 o'clock అయిపోయిందనమాట. 11:30 12 ఆ టైంకి లైన్లోకి వెళ్తే 1 అయిపోయింది. 1కి బయటకు వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్గా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాం, దర్శనం ఆపేశారు. అంటే మధ్యాహ్నం ఆపుతారు కదా, ఎక్కువసేపు కాదులేండి, 1:30 వరకు అలా ఆపుతా అన్నారు. సో ఇంక వచ్చేసాం అనమాట. అమ్మయ్య బాగానే అయిపోయింది అనుకున్నాము. లేదంటే చేతనికి కూడా కొంచెం ఆకలేస్తుంది కదా, మళ్ళీ ఆకలేసి క్రాంకీ అవుతాడేమో అన్నట్టుగా భయం వేస్తుంది అనమాట. ఇంకా నేనైతే కర్డ్ రైస్ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాను కదా, అదేం పెద్దగా తినలేదు, ఏదో అలా తిన్నాడు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్తే నేను కొంచెం వాడికి వాటర్ ఇచ్చి ఇంక లంచ్ అయితే ఫీడ్ చేశాను. వాడు సరిగ్గా తినలేదు. నేను సేఫ్ సైడ్కి వాడికి ఇష్టమైన కేక్ కూడా చేసుకుని తీసుకొచ్చాను కాబట్టి అది ఇచ్చాను. అదైతే అలా కొంచెం తిన్నాడనమాట. ముందు వాడు టమ్మీ ఫుల్గా ఉందనుకోండి ఇంకొంచెం ప్రశాంతంగా యాక్టివ్గా ఉండగలుగుతాడు కదా, ఇంక అందుకే వాడి గురించి మొత్తం అన్నీ చూసుకొని తెచ్చుకున్నాను. ఇక్కడ ప్రసాదాల దగ్గర కూడా క్యూ లైన్ బాగానే ఉందన్నమాట. ఇంక ఈలోగా నేను చేతనికి లంచ్ ఫీడ్ చేసేసాను. అండ్ తర్వాత వాడికి కొంచెం కేక్ కూడా తిన్నాడనమాట. అంటే పెరుగన్నం సరిగ్గా తినలేదని చెప్పాను కదా, వాటర్ ఎక్కువ తాగేశాడు. మాకు కూడా అలానే అనిపించిందిలేండి, చాలా దాహం వేసేసింది. అక్కడ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పాను కదా, అందుకని. ఇంకా కొండపైన అయితే ఎక్కడ ఏమీ ఖాళీ లేవన్నమాట. స్వామివారి అన్నప్రసాదం దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు కదా, చేతంతో మళ్ళీ వాడు ఇబ్బంది పడతాడు అన్నట్టుగా కిందకు వచ్చేసాము. ఇక్కడ విష్ణుప్రియ అని ఒక హోటల్ ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. కొండ దిగిన తర్వాత మనం బయటకు వచ్చేస్తుంటే ఉంటుంది అనమాట. మీల్స్ 100 రూపీస్, బట్ చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. అండ్ చాలా బాగుంది ఫుడ్ అయితే. మంచిగా తినేసి ఇంకా బ్యాక్ టు భీమవరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్వామివారి దర్శనం అయితే మాకు ఇలా జరిగింది. సో ఇదండి వాటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.